లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణు యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం, ఇది వసంత ఋతువు కనుక చాలా గొప్పగా వేదాంగ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఈ వసంత ఋతువులో మనందరం కూడా వసంత ఋతువు చాలా అనువైనటువంటి కాలము. ముఖ్యంగా ఈ వైశాఖ మాసం కూడా భగవత్తత్వాన్ని అవగతం చేసుకోవడానికి చాలా గొప్ప సమయము అంటున్నారు. భగవత్తత్వాన్ని అవగతం చేసుకున్నటువంటి అత్యంత చిన్న పిల్లవాడు మన చరిత్ర మొత్తం అంతా చూసుకుంటే, సకల పురాణములన్నీ కూడా పరికించి మనం చూస్తే అత్యంత చిన్న వయస్సులోనే భగవత్తత్వాన్ని అవగతం చేసుకున్నటువంటి మహాభక్తుడు ప్రహ్లాదుడు. అటువంటి ప్రహ్లాదుడికి భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమైనటువంటి కాలం, స్వయంగా ప్రహ్లాదుని కాపాడి ఎంతో గొప్పగా ప్రహ్లాదుడికి గొప్పదైనటువంటి దర్శనాన్ని కలిగించినటువంటి కాలం ఇదిగో ఈ వైశాఖ మాస కాలం. స్వామి నృసింహావతారంలో అనుగ్రహించాడు, ఈ లోకానికంతటినీ కూడా రక్షించినటువంటి కాలం. కనుకనే ఈ మాసంలో ఆ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క తత్వాన్ని మనం చక్కగా అవగతం చేసుకుంటూ ఇలా ముందుకు సాగుదాం. లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణు. ఆయన ఎవరండి ఇంతకీను? ఉండేట్టుండి ఒక స్తంభములో నుంచి బయటకు వచ్చేశాడే. ఆ స్తంభములో నుంచి బయటకు వచ్చినటువంటి వాడు మనిషా అంటే కాదు, మృగమా అంటే కాదు, పశుపక్ష్యాదులా అంటే కాదు, సగము మనిషి సగము మృగము. ఇది ఎవరనుకోవాలి, ఎలా అనుకోవాలి అంటే ఆయన గురించి ఒక విశేష లక్షణం చెప్పేశారు. లక్ష్మీపతే, ఆయన ఎవరో కాదండి, లక్ష్మీపతి. మహావిష్ణువుని గుర్తించాలి అనంటే ఆ గుర్తించడానికి ఉన్నటువంటి ఒకానొక గొప్ప లక్షణం ఏమిటి అంటే లక్ష్మీపతిత్వం. ఎందుకంటే ఆయన అనేక రూపాలలో ఉంటాడు. ఆయనది కానటువంటి రూపం ఈ లోకంలో ఏమీ లేదు. మరి ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఇంకోలా ఉంటాడని ఏది చెప్పినా కూడా పోలిక సరిపోదు. కానీ ఉన్న ఏకైక లక్షణం ఏమిటి అంటే అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవ దోషములు లేనటువంటి ఏకైక లక్షణం లక్ష్మీపతిత్వం. అందుకే అంటూ ఉన్నామండి, లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణు. మొట్టమొదటి లక్షణం లక్ష్మీపతి అన్న తర్వాత కమలనాభ, కమలనాభుడు. నాభి కమలమునందు బ్రహ్మదేవుణ్ణి సృష్టించి ఆయన ద్వారా సకల చరాచర సృష్టినంతా కూడా సృష్టింపజేసినటువంటి ఆ ఘనుడు ఎవరు అంటే ఇదిగో కంటికి కనపడుతున్నటువంటి ఆ లక్ష్మీ నృసింహస్వామి వారే, ఆ వైకుంఠనాథుడు మరెవరో కాదు అంటూ ఉన్నారు. లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణు. సురాణం ఈశః సురేశః. సకల దేవతలందరికీ కూడా ప్రభువైనటువంటి వాడు. అంతేకాదు విశ్వవ్యాపక శీలత్వాద్ విష్ణు. సకల విశ్వమంతా కూడా దాగి ఉన్నటువంటి వాడు ఆ మహావిష్ణువు ఆయనేనండి, ఇంకెవరో కాదు అంటున్నారు. అందుకే లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణు యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప. యజ్ఞేశ, సకల యజ్ఞములకు కూడా ఈశుడు ఆయనే. ఓ యజ్ఞమునకు ఈశుడు అనుకుంటావేమో, చివరికి యజ్ఞము కూడా ఆయనే. ఆయనే యజ్ఞ రూపము, ఆయనే యజ్ఞేశుడు, ఆయనే యజ్ఞ ద్రవ్యము, సకలము కూడా ఆయనే. అందుకే యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప. సకల విశ్వమంతా కూడా తన రూపంలోనే ఉన్నది. సకల విశ్వము యొక్క రూపమంతా కూడా తానే అయి ఉన్నాడు. ఇంకా చెబుతూ ఉన్నారు, బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవా. బ్రహ్మదేవుణ్ణి పుట్టించినటువంటి వాడు ఆయనే.
కేశవుడు ఆయనే, జనార్దనుడు ఆయనే, వాసుదేవుడు కూడా ఆయనే. ఇలా ఎన్ని నామములు నీవు పలికినా కూడా ప్రతి ఒక్క నామము యొక్క అర్థము వెళ్ళి అన్వయిస్తూ ఉన్నది కేవలం ఆ మహావిష్ణువుకే, ఆ లక్ష్మీ నృసింహస్వామి వారికి. అంత గొప్పవాడండి ఆ భగవంతుడు అంటున్నారు. మరి అటువంటి స్వామికి ఒకే ఒక్క కోరిక మనం కోరుతూ ఉన్నాం. లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణు యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అటువంటి ఓ దేవదేవ, ప్రహ్లాదుడు కోసం లక్ష్మీ నృసింహ రూపంలో వచ్చి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నావు కదా ఓ స్వామి. అదే విధంగా మా జీవిత కాలంలో ఈ సంసార సాగరము నుండి బయటపడడానికి మాకు కూడా చక్కనైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చి మమ్మల్ని ఎంతో గొప్పగా కాపాడమని కోరుతూ ఆ లక్ష్మీ నృసింహస్వామి వారికి శరణాగతి చేద్దాం. అలా శరణాగతి చేస్తూ ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.